Good morning to one and all. Today I would like to discuss the paper Analytical Skills in fourth semester. In previous classes we discussed three units. Which one? Second unit, third unit, fourth unit. Today I would like to discuss the unit 1. What is that? Data analysis. మనకి డేటా అనాలిసిస్ లో 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటండి ఆ 4 కాన్సెప్ట్స్ అంటే టేబుల్స్, నెక్స్ట్ వన్ మనకి గ్రాఫ్, నెక్స్ట్ బార్ గ్రాఫ్, ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ డయాగ్రామ్స్. మనకి యూనిట్ 1 లో ఏముందంటే డేటా అనాలిసిస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ లో సబ్ టాపిక్స్ ఏమున్నాయంటే టేబుల్స్, గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, వెన్ డయాగ్రామ్స్ అనేవి ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ ముందు చెప్పాను ఎందుకు ఫస్ట్ యూనిట్ ముందు ఎందుకు చెప్పట్లేదంటే మనకి కాంబినేషన్గా మనకి థర్డ్ యూనిట్లో, సెకండ్ యూనిట్లో, ఫోర్త్ యూనిట్లో కూడా కాంబినేషన్గా ఉన్న టాపిక్స్ని యూజ్ చేసి ఈ డేటా అనాలిసిస్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుందని ప్రీవియస్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి డేటా అనాలిసిస్లో ప్రాబ్లమ్స్ చేయాలంటే మనకి పర్సంటేజెస్ రావాలి, అలాగే యావరేజెస్ రావాలి, అట్ ద సేమ్ టైం మనకి యావరేజెస్ పర్సంటేజెస్ మెయిన్గా వస్తే సరిపోతుందండి. సో ఇందులో మనకి ఒక్కొక్క కాన్సెప్ట్కి అంటే 5 మార్క్స్. ఒకవేళ మనకి టేబులర్ ఫామ్లో డేటా ఇచ్చేసి మనకి 5 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఆ 5 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలిగామంటే మనకి 5 మార్క్స్ వస్తాయి. అంటే మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి మనకి 5 మార్క్స్ అనేది వస్తాయి. అంటే మనకి యూనిట్కి మనకి ఫస్ట్ యూనిట్కి 10 మార్క్స్, 5 యూనిట్కి అంటే ఒక్క యూనిట్కి 10 మార్క్స్ కాబట్టి మన పేపర్ 10 మార్క్స్కి 50 మార్క్స్కి అంటే ఈచ్ యూనిట్ నుంచి మనకి 10 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ 4 కాన్సెప్ట్ నుంచి మ్యాక్సిమం 2 టాపిక్స్ అనేది రావడం జరుగుతుంది మన ఎగ్జామ్ పేపర్లో. ఏదర్ టేబుల్లో నుంచి, గ్రాఫ్లో నుంచి, బార్ గ్రాఫ్లో నుంచి, వెన్ డయాగ్రామ్స్ నుంచి ఈ 2 నుంచి అయినా ఒకటి రావచ్చు, ఈ 2 నుంచి అయినా ఒకటి రావచ్చు. అంటే ఈ డేటా అనాలిసిస్ లో 4 కాన్సెప్ట్ల నుంచి కంపల్సరీగా 2 కాన్సెప్ట్స్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. సో అసలు ఈ టేబుల్స్ అనాలిసిస్ ఏంటి, గ్రాఫ్ అనాలిసిస్ ఏంటి, బార్ గ్రాఫ్ అనాలిసిస్ ఏంటి, వెన్ డయాగ్రామ్ అనాలిసిస్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ టేబుల్ అనాలిసిస్ అంటే మనకి ఒక డేటా అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏ ఫామ్లో? టేబులర్ ఫామ్లో. ఇలా టేబుల్ ఇచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్ అనమాట. మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్కి వెళ్ళేవాళ్ళం కదా. సో మనకి మార్క్స్ని ఎలా అనాలిసిస్ చేసి ఇచ్చేవాళ్ళు, ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డులో మనకి ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయో అందులో మార్క్స్ వేసి మనకి ఇచ్చేవాళ్ళు అనమాట. సో మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి పేరెంట్స్ గురించి సైన్ చేసేవాళ్ళం. సో ఆ ఫార్మాట్ని ఏమంటారంటే ఇక్కడ టేబుల్ అనాలిసిస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకున్నాం, ప్రోగ్రెస్ రిపోర్ట్లో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మార్క్స్ ఆర్డర్ వైజ్ వేయడం జరుగుతుంది. సో అదేమవుతుంది మనకి టేబులర్ ఫామ్లో. ఆ టేబుల్ స్టూడెంట్సే కాదండి, ఒక ఏపీ తీసుకుంటే ఏపీలో ఉన్న మొత్తం మేల్స్ ఎంతమంది, ఫిమేల్స్ ఎంతమంది, అలాగే ఎడ్యుకేటెడ్ ఎంతమంది, అన్ఎడ్యుకేటెడ్ ఎంతమంది. సో అలా పెద్ద కాన్సెప్ట్స్ని యూజ్ చేయడానికి అంటే పెద్ద బిగ్ అమౌంట్ ఆఫ్ డేటా కలెక్షన్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఈ టేబులర్ ఫామ్స్ని యూజ్ చేయడం. టేబులర్ ఫామ్సే కాదండి, బార్ గ్రాఫ్ కానీ, వెన్ డయాగ్రామ్స్ కానీ ఇవన్నిటిని మనం ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ని మినిమైజ్ చేసి మనం ఇలా ఈ 4 కాన్సెప్ట్స్లో మనం చేస్తామన్నమాట. సో ఇప్పుడు మనకి టేబుల్స్ అంటే ఏంటో తెలుసు. గ్రాఫ్ అంటే ఏంటి? గ్రాఫ్ అంటే మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ గురించి మీరు ఎక్కడ నేర్చుకుంటారు? 10th లో ఈ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుంటారు. కానీ మనం సమ్
డేటా అంటే ఏంటి, సమ్ ఎగ్జాంపుల్గా మనకి డేటా అంతా ఇచ్చేసి దాన్ని 5 మార్క్స్ కింద మనకి డివైడ్ చేసి ఇస్తారంటే. సో మన ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం 10th బేసిక్స్ వరకు బాగా చదివితే ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరు చేయగలుగుతారు. సో ఇప్పుడు ఏంటంటే మనం గ్రాఫ్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఒక సమ్ డేటా ఇచ్చేసినప్పుడు ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, సో ఇలా మనకి ఉంటుంది అన్నమాట గ్రాఫ్. సో ఇలా కూడా మనకి డేటా అనాలిసిస్ అనేది ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చినప్పుడు కూడా 5 మార్క్స్ ఉంటాయి, అందులో 5 క్వశ్చన్స్ ఉంటే మనకి 5 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఏంటంటే బార్ గ్రాఫ్. బార్ గ్రాఫ్ అంటే ఎలా ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద సో ఇలా ఇలా డేటా అనేది రిప్రజెంట్ చేస్తారు. సమ్ టైమ్స్ ఇలా కూడా రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఏంటంటే వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటి, మనకి సర్క్యులర్ ఫామ్ లో ఉంటాయి. సో ఇలా కూడా మనకి డేటా అనేది ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చిన ఇలా ఎలా ఇచ్చిన అనేది మనకి ఈచ్ కాన్సెప్ట్ నుంచి మనకి 5 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు క్లియర్గా ఈ కాన్సెప్ట్ కనుక నేర్చుకుంటే మీకు ఈజీగా 10 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే టేబుల్స్లో నుంచి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇచ్చిన అనాలిసిస్ని చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే టేబుల్స్ మీద ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారో అదేంటి ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టేబుల్స్. The following table gives the percentage marks obtained by 7 students in 6 different subjects. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుందండి, ఒక టేబుల్ ఫామ్ లో ఇచ్చారంట. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఆ టేబులర్ ఫామ్ లో 7 స్టూడెంట్స్ ఉన్నారు. అవునండి, చెక్ చేయండి. 1 2 3 4 5 6 7. ఓకే, 7 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఇన్ 6 డిఫరెంట్ సబ్జెక్ట్స్. వాళ్ళకి ఆ 7 కి మొత్తం ఆ క్లాస్ లో ఎన్ని పేపర్స్ ఉన్నాయంటే 6 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అవేంటంటే మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జియోగ్రఫీ, హిస్టరీ, కంప్యూటర్ సైన్స్. ఓకే, ఇవి కూడా ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. 7 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ద పర్సెంటేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 7 స్టూడెంట్స్ అంటే మొత్తం ఈ డేటాలో ఉన్నవన్నీ మార్క్స్ కాదండి, మార్క్స్ యొక్క పర్సెంటేజ్. మొత్తం మ్యాథ్స్ పేపర్కి ఎంత కండక్ట్ చేశారంటే 150 మార్క్స్ కండక్ట్ చేస్తే ఆయుష్కి 90% వచ్చింది. ఆ పేపర్ ఏంటంటే 90% వచ్చింది. ఇక్కడ మెన్షన్ చేశారు కదా, పర్సెంటేజ్ అని మెన్షన్ చేశారు, పర్సెంట్ మార్క్స్. సో పర్సెంటేజ్ అవుతుంది ఇవన్నీ. కెమిస్ట్రీలో మ్యాథ్స్లో ఆయుష్కి 90% వచ్చింది, కెమిస్ట్రీలో 50%, ఫిజిక్స్లో 90%, జియోగ్రఫీలో 60%, హిస్టరీలో 70%, కంప్యూటర్లో మనకి 80% వచ్చింది. సో ఇలాగే కదండి మనం చూసుకుంటాం, ప్రోగ్రెస్ రిపోర్ట్లో కూడా ఇలాగే కదా ఉంటుంది మనకి. సో నెక్స్ట్ అవిటి కూడా అలాగే చూసుకోవాలి. సో ఇవి మార్క్స్ కాదండి, అబ్జర్వ్ చేయండి, మార్క్స్ కాదు, మార్క్స్ యొక్క పర్సెంటేజ్. సో మనకి పర్సెంటేజ్ మార్క్స్, టోటల్ మార్క్స్, అలాగే పర్సెంటేజ్ కూడా ఇచ్చారు. సో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినా మనం ఇప్పుడు సాల్వ్ చేయగలం. సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయంటే మనకి సుజల్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, లేకపోతే ఆయుష్కి సుజల్కి మొత్తం టోటల్ రేషియో ఎంత, అలాగే మొత్తం ఇంకా అలాగేనండి రేషియోస్ కాన్సెప్ట్స్ యావరేజ్గా ఆయుష్కి ఆమెన్కి సుజల్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని కూడా అడగచ్చు. సో మీకు రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్, యావరేజెస్, కొంచెం పర్సెంటేజ్ కాన్సెప్ట్స్ వస్తే ఈజీగా మీకు 5 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నారు, మనకి ఈచ్ డేటా నుంచి మనకి 5 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో నేను ఫస్ట్ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, వాట్ వాస్ ద అగ్రిగేట్
What was the aggregate marks obtained by Sujal in all 7 subjects? సో ఇక్కడ మనకి ఏం క్వశ్చన్ అడుగుతున్నారు, సుజాల్ అనే వ్యక్తికి 6 సబ్జెక్ట్ లో మొత్తం మ్యాక్సిమం, మొత్తం అంటే అగ్రిగేట్ అంటే మొత్తం మార్క్స్ అనేది ఎన్ని వచ్చినాయో చెప్పమంటారు అనమాట. ఏంటండి, సుజాల్కి మొత్తం 6 సబ్జెక్ట్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఓవరాల్ గా తన యొక్క మార్క్స్ ఎంత అని మనల్ని క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో దీనికి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇవి పర్సంటేజ్ లో ఉన్నాయి కదా, సో పర్సంటేజ్ లో నుంచి మనం మార్క్స్ లోకి కన్వర్ట్ చేయాలి. సో మార్క్స్ ని ఎలా కన్వర్ట్ చేస్తాం మనం, మీకు ఫర్ ఎగ్జాంపుల్ గా మొత్తం ఓవరాల్ గా మీకు 80% వచ్చింది అన్ని సబ్జెక్ట్స్ కి కలిపి. మొత్తం టోటల్ ఎంత అంటే మీకు 100 మార్క్స్, 1000 టోటల్ 1000 మార్క్స్. సో ఇప్పుడు దీన్ని ఎలా మెన్షన్ చేస్తారు, 80% అంటే మనం ఎలా రాసుకుంటాం, 80/100 ఇంటూ 1000 కదా, ఇలాగే కదా మీరు మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ 2 zeros క్యాన్సిల్ అయ్యి 800. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మొత్తం ఓవరాల్ గా 800 మార్క్స్ మీకు వచ్చినాయి అని మీరు క్లియర్ గా చెప్పగలరు బై డూయింగ్ పర్సంటేజెస్ నుంచి. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 10 పేపర్స్ ఉన్నాయనుకోండి, మీకు మొత్తం ఓవరాల్ గా 80% వచ్చింది. 80% అంటే మీకు మొత్తం ఆ 10 పేపర్స్ కి కలిపి మీకు టోటల్ గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 800 మార్క్స్ అనేది రావడం జరిగింది అనమాట. సో అలాగే మనం ఇలా ఆ సుజాల్ అనే వ్యక్తికి కూడా ఇలాగే మనం ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ని, అంటే మ్యాథ్స్ లో ఎన్ని వచ్చినాయి, కెమిస్ట్రీలో ఎన్ని వచ్చినాయి, ఫిజిక్స్ లో ఎన్ని వచ్చినాయి, జియోగ్రఫీలో ఎన్ని వచ్చినాయి, హిస్టరీలో ఎన్ని వచ్చినాయి, కంప్యూటర్ లో ఎన్ని వచ్చినాయో ఈచ్ అండ్ ఎవ్రీ, మనకి మార్క్స్ ఇవ్వలేదు కాబట్టి మార్క్స్ ఇచ్చారనుకోండి, యాడ్ చేసుకుంటే మనకి టోటల్ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ మార్క్స్ ఇవ్వలేదు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ని మనం సాల్వ్ చేయాలి. అంటే వాటి యొక్క మార్క్స్ మ్యాథ్స్ లో ఎన్ని వచ్చినాయి, కెమిస్ట్రీలో ఎన్ని వచ్చినాయి, వాటన్నిటిని ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ యాడ్ చేస్తే మనకి సుజాల్కి వచ్చిన టోటల్ మార్క్స్ ఇంకా తెలుస్తాయి. అర్థమైందండి. సో ఇప్పుడు దాన్ని స్టెప్ బై స్టెప్ చేసుకున్నాం. సొల్యూషన్, సుజాల్ అని వ్యక్తి ఎక్కడ ఉన్నారు, 3rd పర్సన్. సో ఎంత పర్సెంటేజ్ వచ్చింది దానికి, మ్యాథ్స్ లో 90% అనేది వచ్చింది. ఎంత మొత్తం 150 ప్లస్ ఎందుకు యాడ్ చేస్తున్నాను, మొత్తం టోటల్ మార్క్స్ రావాలి కాబట్టి ప్లస్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 60, నెక్స్ట్ కెమిస్ట్రీలో 60% వచ్చింది, ఎంతకి 130 మార్క్స్, 60% వచ్చింది ఎంతకండి 130 మార్క్స్. నెక్స్ట్ 70% వచ్చింది ఫిజిక్స్ లో, ఎన్ని మార్క్స్ కి 120 మార్క్స్ కి 70%. నెక్స్ట్ జియోగ్రఫీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మొత్తం 70% వచ్చింది, టోటల్ గా ఎన్ని మార్క్స్ కండి 100 మార్క్స్. నెక్స్ట్ హిస్టరీలో 90% వచ్చింది, టోటల్ గా ఎన్ని మార్క్స్ కండి 60 మార్క్స్. నెక్స్ట్ 70% వచ్చింది కంప్యూటర్, ఎన్ని మార్క్స్ కండి 40 మార్క్స్. మనకి ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ వచ్చినాయో లేదో చెక్ చేయండి. 1 2 3 4 5 6, ఓకే 6 వచ్చేసింది. మళ్ళీ ఒకసారి అవి డేటా అనేది ప్రాపర్ గా చెక్ చేసుకోండి, వాల్యూస్ తప్పేస్తే మనకి ఆన్సర్ అనేది రాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇస్తారండి, ఆప్షన్స్ కూడా రాసుకుందాం. ఆప్షన్ ఏ 409, ఆప్షన్ బి 419, ఆప్షన్ సి 429, ఆప్షన్ డి
నెక్స్ట్ ఈ అనేది ఏమవుతుంది 449. సో ఇలా మనకి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటిని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. 90% ఆఫ్ 150 ఎంత అవుతుందండి మీకు? నాకు అలా తెలియదు మేడం. నేను ఎలా సాల్వ్ చేసుకుంటానంటే ఇలా వేసుకుంటాను. ఏంటి 90 ఇంటూ 150 ఇలాగే కదండి మనం మార్క్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 90% అంటే మీనింగ్ 100లో 90% ఎంత అని మీనింగ్. నెక్స్ట్ 60/100 into 150. Next 70/100 into 120. Next 70/100 into 100. Next 90/100 into 60. Next 70/100 into 40. ఇచ్చిన దాన్ని నేను ఎలా చేశానంటే మీరు షార్ట్ కట్లో కూడా చేయొచ్చండి. ముందు మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందని ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను. మీకు ప్రాక్టీస్ అవుతే 90% ఎంత అవుతుందో కూడా ఈజీగా చెప్పచ్చు. ఎలా అంటే 100% ఇదైతే 90% 100 - 1 అంటే ఇక్కడ 10% ఒకటే మిస్సింగ్. 10% అంటే 1.5. సో 150లో నుంచి 1.5 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? టోటల్గా 50 తీసేస్తే 5. నెక్స్ట్ 4లో నుంచి 3 135. సో నేను 90% అంటే 135 అని ఈజీగా చెప్పేస్తాను ఇలా వేసుకోకుండా. సో ఆ ట్రిక్ కూడా మీకు చెప్తానండి. ఫస్ట్ మీరు కాన్సెప్ట్ వైజ్ వెళ్ళండి. ఇది అర్థమైన తర్వాత అది నేర్చుకోవచ్చు. సో నాకు ఇక్కడ ఎంత వచ్చింది? షార్ట్ కట్లో చేస్తే 135 వచ్చింది. ఇది కూడా చెక్ చేస్తాను 135 వస్తుందో లేదు. సో ఈ 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 9 15 ఎంత అది మనకి? 9 5 45 4. నెక్స్ట్ 9 ప్లస్ 4 ఎంతండి నాకు? 135. సో షార్ట్ కట్లో చేసిన 135 వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇలా వేసుకుని చేసిన నాకు 135 అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి? మ్యాథ్స్ లో మనకి 135 మార్క్స్ వచ్చింది. ఎవరికి? సుజాల్. నెక్స్ట్ ఏంటంటే ఇది ఫిజిక్స్ కదా, సారీ కెమిస్ట్రీ. సో 60% ఆఫ్ 130. సో నేను 60% ఆఫ్ 130ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే షార్ట్ కట్ లో అంటే 60 అంటే 50% ప్లస్ 10%. 50 ప్లస్ 10. సో ఇందులో 50 ఎంత అవుతుందండి? 50 అంటే హాఫ్ కదా. 100% అనుకుంటే ఇది 50%లో సారీ 100%లో హాఫ్ ఎంత? 50 అంటే హాఫ్ ఎంత ఇందులో మనకి 12 6. నెక్స్ట్ 10 5 65. నెక్స్ట్ 10% ఎంత అవుతుంది మనకి? 10% అంటే 30. సో 30 యాడ్ చేస్తే నాకు 8 7 80 78 వచ్చింది. దీన్ని కూడా ఇక్కడ కూడా చెక్ చేస్తాను. సో 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 6 13 ఎంత అంటే మనకి 60 3 80. సో 78 అనేది మనకి ఆన్సర్ వచ్చింది. ఎలా చేశాను? 6 10 10 ప్లస్ 3 అంటే మనకి 13 కదా. సో నేను ఏం చేశానంటే 6 ఇంటూ 10 చేశాను. ప్లస్ 3 ఇంటూ 8 అంటే 18. అంటే 60 ప్లస్ 18 ఎంత అవుతుంది మనకి? 78 అవుతుంది. సో ఈజీగా కూడా అలా కూడా మనం చేసుకోవచ్చు. మనకి ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? 78 వచ్చింది. నెక్స్ట్ కెమిస్ట్రీ తెలిసింది 78 మార్క్స్ వచ్చినాయి 130. నెక్స్ట్ ఫిజిక్స్ చెక్ చేయాలి. ఫిజిక్స్ 70% 100 into 125. సో ఇక్కడ నాకు 50లో హాఫ్ ఎంత మనకి? సో 100లో 100% ఇదైతే 50% ఎంత? 60 ప్లస్ 20 12 24 84 వచ్చింది నాకు షార్ట్ కట్ లో చేస్తే. నార్మల్ ప్రొసీజర్ లో కూడా చెక్ చేస్తాను 84 వచ్చిందో లేదు. సో మనకి ఇప్పుడు 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇక్కడ 7
70 10 into 70 వచ్చేసింది ఇక్కడ 2 into 40 2 into 7 40 సో నాకు ఇక్కడ ఎంత వచ్చింది 84 అనేది వచ్చింది షార్ట్ కట్ లో చేసిన అనేది వచ్చింది మామూలుగా నార్మల్ గా సాల్వ్ చేసిన 84 అనేది వచ్చింది సో ఇప్పుడు నాకు ఫిజిక్స్ కూడా తెలిసింది ఇంకేం తెలియాలి జియోగ్రఫీ సో 0 0 క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్ 7 టైమ్స్ ఎంత మనకి 70 100% ఆఫ్ సారీ 70% ఆఫ్ 100 అంటే మనకి కంపల్సరీగా 100 అనేది వస్తుంది అర్థమైందండి 80% ఆఫ్ 100 అని చెప్పారనుకోండి మనకి 80 అనేది వస్తుంది సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది 70 వచ్చింది అంటే మనకి జియోగ్రఫీలో 70 మార్క్స్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ కూడా షార్ట్ కట్ చూద్దామా దీనికి కూడా 90% ఆఫ్ 60 ఎంత అవుతుంది ఇక్కడ మనకి 6 తీసేస్తే అంటే 100% అంటే ఇది టోటల్ గా 60 అనేది 100% 100% లో మనకి 90% కావాలంటే 10% ఇందులోంచి తీసేస్తే సరిపోతుంది కదా 66 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 54 సో 54 మార్క్స్ నేను షార్ట్ కట్ లో చేస్తే 54 మార్క్స్ అనేది వచ్చింది సో ఇక్కడ కూడా చెక్ చేద్దాం అంతే వస్తుందో లేదు సో 96 ఎంత అండి మనకి 54 సో షార్ట్ కట్ లో ఫాలో అయిన పర్లేదండి ఇలా నార్మల్ ఫామ్ ప్రొసీజర్ లో ఫాలో అయినా పర్లేదు సో 54 అనేది సేమ్ నెక్స్ట్ 70% ఆఫ్ 40 100% అనుకుంటే మనకి 50% ఎంత అవుతుంది 20 నెక్స్ట్ 8 28 సో ఇది కూడా చెక్ చేయండి 4 8 7 8 7 4 ఎంత మనకి 28 సో ఇది కూడా మనకి ఈజీగా తెలిసింది ఇప్పుడు మనం టోటల్ మార్క్స్ ని యాడ్ చేయాలి ఇది ఎంత వచ్చింది మనకి 70 వచ్చింది 54 28 వీటన్నిటిని ఇప్పుడు యాడ్ చేయండి మనకి మార్క్స్ తెలిసినాయి కదా next 78 plus 84 plus 70 plus 54 plus 28 వీటిలన్నిటిని ఇప్పుడు యాడ్ చేయండి యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుందో చూద్దాం 12 plus 4 ఎంత మనకి 16 plus 4 24 plus 5 29 2 ఉంటుంది 2 plus 2 ఎంత అవుతుంది 4 plus 5 9 9 plus 7 16 plus 8 24 plus 7 31 plus 3 ఏమవుతుంది మనకి 31 plus 3 34 3 సో ఇంకా ఇక్కడ ఏమన్నా ఉన్నాయా 3 plus 1 ఏమవుతుంది మనకి 4 సో టోటల్ గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే దానికి సుజర్కి 449 మార్క్స్ వచ్చినాయి 449 మార్క్స్ సుజర్కి వచ్చినాయి సో ఆప్షన్ ఏమవుతుంది మనకి ఈ అనేది ఆప్షన్ సో మనకి స్క్రీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి సో ఈ ప్రొసీజర్ ద్వారా మనం ఫాలో అవుతాం నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ టర్మ్ అని అడుగుతారు అంటే ఓవరాల్ గా అన్ని సబ్జెక్ట్ లో 6 సబ్జెక్ట్ లో ఓవరాల్ గా ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆ మార్క్స్ అనేటివి మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఇప్పుడు మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ టర్మ్ కి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో తెలియాలి సో మనకి ఆ ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్స్ తెలిసిన తర్వాత వాటిని యాడ్ చేస్తాం యాడ్ చేస్తే మనకి సమ్ మార్క్స్ అనేది తెలుస్తుంది సో మార్క్స్ తెలిసిన తర్వాత మొత్తం ఓవరాల్ గా 6 పేపర్స్ కి ఎంత టోటల్ వచ్చింది బై తన మొత్తం టోటల్
తనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఆ మార్క్స్ బై టోటల్ పేపర్స్ అన్ని పేపర్స్ కలిపితే టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయో డివైడ్ చేసి ఇంటూ 100 చేస్తే మనకి కావాల్సిన పర్సంటేజ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు సరే మార్క్స్ వేయండి. సరే ఇక్కడ ఉన్నాడు లాస్. సో ఇప్పుడు ఏమవుతుంది 65% ఆఫ్ ఎంతండి 150 ప్లస్ 35% ఆఫ్ 130 నెక్స్ట్ 50% ఆఫ్ 120 నెక్స్ట్ 77% ఆఫ్ ఎంతండి 100 నెక్స్ట్ 80% ఆఫ్ 60 నెక్స్ట్ 80% ఆఫ్ 40. సో ఇప్పుడు మనకేమవుతుంది మీరు షార్ట్ కట్లో చేసిన పర్లేదు లేకపోతే ఇలా నేను 16/65/100 నెక్స్ట్ 100 అలా వేసుకుని చేసుకుంటాను మేడం అన్న పర్లేదు. సో మనకి ఎంతైనా వాల్యూస్ రావాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఏది ఈజీగా ఉంటే అదే ప్రాసెస్ అని ఫాలో అవుతుంది. సో 155 నాకు 64% ఎంత అవుతుందండి 65/100 into 100. సో 150 ఇక్కడ 5 2s ఇదంతండి 5 3s. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు 2 క్యాన్సిల్ అవుతుందా లేదు. సో 3 into 5 ఏమవుతుంది 5 3s 15 1 5 6 3s 18 19. సో 2 తో డివైడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది 9 2s 18 అలాగే 15 అంటే 7 2s 14.5 97.5 వస్తుంది. సో ఈజీగా నేను ఎలా చేస్తానంటే బై అప్లయింగ్ షార్ట్ కట్ ఏమవుతుంది ఇది 100% అయితే 65% మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 100%లో 50% ఏమవుతుంది నాకు 150ని హాఫ్ చేస్తే మనకి ఎంత 15లో హాఫ్ ఎంత అంటే మనకి 7.75 అంతే కదా 75 150. నెక్స్ట్ మనకి 15% కావాలి 10% మనకి 15 నెక్స్ట్ 15లో హాఫ్ ఎంత అంటే మనకి 12.5 అంతే కదండి 12.5 6.5 సారీ 7.5. సో 5 నెక్స్ట్ 10 70 1 సో 97. సో ఈ ప్రొసీజర్ ఫాలో అయిన నాకు 97.5 వచ్చింది. షార్ట్ కట్ ఫాలో అయిన 97.5 అనేది వచ్చింది. సో తరుణ్కి మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి 97.5 వచ్చినాయి. సో 97.5 97.5 మార్క్స్ వచ్చినాయి 150కి. నెక్స్ట్ కెమిస్ట్రీలో చెక్ చేద్దాం 35% ఆఫ్ 130 ఏమవుతుంది మనకి 3 into 130 39 ప్లస్ 5% అంటే మనకి 13ని హాఫ్ చేస్తే మనకి ఎంత అండి 6.5. సో 5 15 1 45.5. సో ఇది ఎలా వచ్చింది మేడం మనకి డౌట్ వస్తే 35/100 into 130. సో ఈ రెండింటి క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 5 2s 10 7 5s 35. నెక్స్ట్ 7 into 13 ఏమవుతుంది 70 plus 3 21.
91 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది 4 నెక్స్ట్ ఇంకొక 10 5 45 ఇంకా 1 ఉంది 10 సో ఏదైనా మనకి 90 45.5 అనేది వస్తుంది ఓకే కెమిస్ట్రీలో తనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి 45 మార్క్స్ 45.5 మార్క్స్ వచ్చినాయి నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఫిజిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ 50% ఆఫ్ 1/3 120 50% ఆఫ్ 120 కంటే ఏమవుతుంది 60 లేదు మేడం నేను నార్మల్ ప్రాసెస్ చెక్ చేస్తానంటే అలా అయినా చెక్ చేయండి 50/100 into 120 సో 0 క్యాన్సిల్ 0 క్యాన్సిల్ 5 12 ఎంత మనకి 60 సో 60 60 షార్ట్ కట్ లో చేస్తే మనకి 60 వచ్చింది సో ఆన్సర్ ఎంత మనకి ఫిజిక్స్ లో 60 మార్క్స్ వచ్చింది నెక్స్ట్ ఏం చేయాలి జాగ్రఫీలో ఎంత వచ్చిందో చూద్దాం 77% ఆఫ్ 100 కి 70% కదా 100 లో నుంచి 100 కి 75% క్యాలిక్యులేట్ చేయమంటే 100 ఆఫ్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చినా అదే మనకి ఆన్సర్ అవుతుంది సో 77 మార్క్స్ వచ్చినాయి సో ఫర్ ఎగ్జాంపుల్ గా 80% ఆఫ్ 100 ఏమవుతుంది మనకి 80 అవుతుందని చెప్పానా సో అలాగే 77% ఆఫ్ 100 అంటే 77 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ 80% ఆఫ్ 60 ఎంత అవుతుంది మనకి 12 తీసేస్తే 60 లో నుంచి 12 తీసేస్తే మనకి ఎంత 8 5 లో నుంచి 1 తీస్తే 48 మార్క్స్ వచ్చింది ఇందులో మనకి హిస్టరీలో 48 మార్క్స్ వచ్చింది నెక్స్ట్ 40 నుంచి 80% ఏమవుతుంది మనకి సో ఇందులో మనకి 50% 20% ఎంత అవుతుందండి 20% అనేది 8 మైనస్ అంటే 32 మార్క్స్ వచ్చింది సో ఇప్పుడు వీటిలన్నింటినీ యాడ్ చేయండి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 5 అంటే 0 1 ఉంటుంది 1 3 11 7 18 నెక్స్ట్ 18 తర్వాత 18 కి 5 కలిపితే మనకి 23 ప్లస్ 7 మనకి 30 తర్వాత 3 ప్లస్ 3 6 ప్లస్ 4 10 ప్లస్ 7 17 ప్లస్ 6 30 17 ప్లస్ 6 23 ప్లస్ 5 27 ప్లస్ 3 36 360 మార్క్స్ అనేది రావడం జరిగింది సో ఇప్పుడు 360 మార్క్స్ వచ్చింది టోటల్ 360 బై మనకి ఈచ్ పేపర్ ఎన్ని మార్క్స్ ఇచ్చారో తెలిసింది సో వీటన్నిటిని యాడ్ చేయండి ఎందుకంటే మనకి హోల్ తనకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో చెక్ చేయాలి కదా సో ఈచ్ పేపర్ని మొత్తం 6 పేపర్స్ని కౌంట్ చేయండి 150 నెక్స్ట్ 130కి యాడ్ చేస్తే మనకి ఎంత 280 నెక్స్ట్ 280 ప్లస్ 120 ఏమవుతుంది మనకి ఇక్కడ 0 1 400 వస్తుంది 400 500 నెక్స్ట్ 600 6 టేబుల్లో ఇది 10 టైమ్స్ ఇదంతండి 6 టైమ్స్ 6 36 360 by 600 100% ఫైండ్ అవుట్ చేయాలి కదా సో ఈ 200 క్యాన్సిల్ అవుతాయి ఇంకా 6 ఉంటుంది మనకి 6 36 సో 60% అనేది తనకు వచ్చింది టోటల్గా 60% యువర్ ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేశానంటే
360 మొత్తం తనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ లో మొత్తం అంతా 360 వచ్చింది. టోటల్ ఎన్ని మార్క్స్ అండి 100 మార్క్స్ కి 100 మార్క్స్ ఎలా చెక్ చేసాం ఇచ్చిన 6 పేపర్స్ మార్క్స్ యొక్క యాడ్ చేస్తే నాకు 600 వచ్చింది. ఇంటూ 100 ఎంత చేశానంటే మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా ఓవరాల్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇంటూ 100 ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 6 టేబుల్ 36 ఎన్ టైమ్స్ 6 టైమ్స్ టోటల్ గా మనకి ఎంత ఉంది 60 ఉంది. సో 60% యువర్ ఆన్సర్. సో సి ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద యావరేజ్ మార్క్స్ obtained by all the 7 students in physics లో ఫిజిక్స్ మొత్తం 7 స్టూడెంట్స్ కి కలిపి మొత్తం ఫిజిక్స్ లో యావరేజ్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము మనకి పర్సంటేజ్ అనేది తెలుసు కూడా ఎన్నో తెలుసు టోటల్ మార్క్స్ ఎన్నో కూడా తెలుసు. సో ఆ పర్సంటేజ్ ప్రకారం ఇంటూ 120 చేస్తే నాకు 7 స్టూడెంట్స్ యొక్క టోటల్ ఫిజిక్స్ మార్క్స్ అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. సో దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ ఫస్ట్ ఆయుష్ కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎంత పర్సెంటేజ్ వచ్చింది 90% వచ్చింది ఫిజిక్స్ లో. టోటల్ గా ఎన్ని మార్క్స్ కి 120 మార్క్స్. నెక్స్ట్ యాడ్ చేయాలి కదా బై 7 చేయాలి యావరేజ్ అని చెప్పారు కదా మొత్తం 7 స్టూడెంట్స్ కాబట్టి బై 7 చేయాలి. సో ఆ 7 నేను బయట యావరేజెస్ అంటే ఎన్ని మెంబర్స్ ఉంటారో అన్నితో డివైడ్ చేయాలి కదండి. ఆ యావరేజెస్ చెప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మనకి ఇక్కడ 7 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి బై 7 చేయాలి ఇంటూ ఆయుష్ ఎంత వచ్చింది ఫిజిక్స్ లో 70% ఇంటూ 120 మార్క్స్. ఇది బై అన్నిటికీ బై అండి 7. నెక్స్ట్ మనకి మనకి ఎంత వచ్చింది ఎంత పర్సెంటేజ్ వచ్చింది 80% వచ్చింది 120. నెక్స్ట్ సుజాకి 70% వచ్చింది ఇంటూ 120. నెక్స్ట్ రోహిత్కి ఎంత వచ్చిందండి 80% వచ్చింది 80% ఇంటూ 120. నెక్స్ట్ సుజాత అయిపోయింది ఇంకా రోహిత్ సుజా 90 80 70 80 85 65 50 90 80 70 80 నెక్స్ట్ 85 120. నెక్స్ట్ 65 into 120. నెక్స్ట్ 50% into 120. 120 అనేది ఇంటూ కామన్ గా ఎందుకు వేసుకున్నామండి ఎందుకంటే మనల్ని ఫిజిక్స్ ఒకటే ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ యొక్క ఫిజిక్స్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి యావరేజ్ అదైనా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 1/7 ఇంటూ టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సెంటేజ్ మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వీటిని క్యాలిక్యులేట్ చేయండి 1/7 90% ఆఫ్ 120 ఏమవుతుంది ఇది 100% అయితే 10% తీసేస్తే ఎంత 120 లో నుంచి 12 తీసేయండి ఇంకెంత ఉంటుంది 8. నెక్స్ట్ 118 అవుతుంది అన్నమాట 118 మార్క్స్ వచ్చింది 118 మార్క్స్. నెక్స్ట్ 80% ఆఫ్ 120 లో నుంచి 80% ఫైండ్ అవుట్ చేయండి. రిమైనింగ్ 20% తీసేస్తే నాకు 80% వస్తుంది కదా 10% ఏమవుతుంది 12 అవుతుంది 12 ఇంకొక పర్సెంటేజ్ 20% తీసేయాలి కాబట్టి 12 ప్లస్ 12 ఏమవుతుంది 24. 120 లో నుంచి నేను 24 తీసేస్తే నాకు ఎంతండి 6 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 10 తీసుకున్నాం 10
ఇక్కడ 8 ఉంటుంది, 96 మార్క్స్ వచ్చింది ఎవరికి, అమన్కి. నెక్స్ట్ 70% ఆఫ్ 120 ఏమవుతుందండి మనకి, 120 100% అయితే అందులో నుంచి 12 3s ఎంత అండి మనకి, 12 into 3 36. సో 36 తీసేస్తే ఇంతలో నుంచి 120 నుంచి 36 తీసేస్తే నాకు 70% వస్తుంది. 4 ఉంటుంది. నెక్స్ట్ 7 8 84 ప్లస్ 80% ఆఫ్ 120 ఏమవుతున్నాను 96. ఆల్రెడీ ఇక్కడ పాయింట్ అవుట్ చేసాం కదా, ఇక్కడ కూడా 80. సో 80కి మనకి 96 మార్క్స్ వచ్చింది. నెక్స్ట్ 85% ఆఫ్ 120. 80% నాకు తెలుసు, 5% అంటే ఎంత 6. దీనికి 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది నాకు 12 102. నెక్స్ట్ 64% ఆఫ్ 120. 60% ఏమవుతుంది నాకు 60 50 అంటే 60, 10% అంటే 12, 5% అంటే 6 8. నెక్స్ట్ 78 మార్క్స్ వచ్చింది. 78 ప్లస్ నెక్స్ట్ 50% ఆఫ్ 120 అంటే నాకు ఎంత వస్తుంది, 50% అంటే 100% 50లో 100% హాఫ్ ఎంత 50 కదా, ఇందులో హాఫ్ ఎంత మనకి 60 మార్క్స్. సో వీటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చెక్ చేద్దాం. 0 8 8 కి 2 కలిపితే ఎంత మనకి 10, 10కి 10 నెక్స్ట్ 6 యాడ్ చేస్తే 10 కి 6 యాడ్ చేస్తే మనకి 16, 16కి 4 యాడ్ చేస్తే 20, 20కి 6 యాడ్ చేస్తే 26, 26కి మనకి 8 యాడ్ చేస్తే 26 34 4 ఉంది 3. నెక్స్ట్ 3కి 6 యాడ్ చేస్తే మనకి 9, 9కి 7 యాడ్ చేస్తే నాకు 16, 16కి 0 యాడ్ చేస్తే 16, 16కి 9 యాడ్ చేస్తే నేను 16 25, 25కి 8 యాడ్ చేస్తే నేను 33, 33కి 9 యాడ్ చేస్తే నేను 33, 9 యాడ్ చేస్తే 42, 42కి 1 యాడ్ చేస్తే 43. సో 4 5 నెక్స్ట్ 6 634 634 by ఏమడుగుతున్నారు aggregate marks obtained 7. సో 7 చేస్తే మనకి ఏమొస్తుంది యావరేజ్ మార్క్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి 7 9. నెక్స్ట్ ఇంకేముంటుంది 7 9 64 ఇంకా 4 ఉంటుంది. 4 ఫైండ్ అవుట్ చేయడం కాబట్టి పక్కన 0 పెట్టుకుంటే నాకు 7 5 35 5. నెక్స్ట్ ఇంకా ఎంత ఉంటుంది 35 తీసేస్తే ఇంకా 40 ఇంకా 5 ఉంటుంది. 5కి మళ్ళీ 0 పెట్టుకుంటే నేను 50 అంటే 49, 7 7 49. సో యావరేజ్గా నాకు ఎంత వస్తుందంటే 95.7 అనేది వస్తుంది. సో నేను ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదండి, ఆప్షన్స్. సో మనకు కరెక్ట్గా ఆన్సర్ ఎంత వస్తుంది 95. సో మొత్తం 7 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంతండి 95.7. సో నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఇస్తాను, అది మీరు హోంవర్క్గా చేయండి సేమ్ ఇదే ప్యాటర్న్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The number of students who obtained 60% above marks in all the subjects is. ఏ ఒక్క స్టూడెంట్కి అంటే ఎంతమంది ఉన్నారు 60% కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ప్రతి సబ్జెక్ట్లో 60 కన్నా ఎక్కువ మార్క్స్. సో అందరినీ అబ్జర్వ్ చేయండి, 60 కన్నా ఎక్కువ ఎవరు వచ్చినాయి ఇది కదా 60 65 65. సో ఇక్కడ 60 వచ్చింది, ఇది వచ్చింది 60. ఓకే నెక్స్ట్
నెక్స్ట్ 60 ఉంది, 62 ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ 65 నెక్స్ట్ 60. సో మీరు అబ్జర్వ్ చేస్తే రోహిత్కి అలాగే తరుణ్కి 60 కన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఉంది కాబట్టి సో 2 మెంబర్స్ ఉన్నారు. ఆప్షన్ ఏమవుతుంది మనకి 2 అవుతుంది. లేదు మేడం నేను మొత్తం చెక్ చేస్తానంటే చెక్ చేయండి, చెక్ చేసిన తర్వాత మనకి కరెక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఇన్ విచ్ సబ్జెక్ట్, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ సబ్జెక్ట్ ఈజ్ ద ఓవరాల్ పర్సెంటేజ్ ఈజ్ ద బెస్ట్గా ఏ పర్సెంటేజ్ అంటే ఏ సబ్జెక్ట్లో బెస్ట్ పర్సెంటేజ్ వచ్చిందో దాన్ని చెక్ చేయమంటారు. సో మీరు ఏం చేస్తారంటే మొత్తం మ్యాథ్స్కి, కెమిస్ట్రీకి, ఫిజిక్స్కి, జియోగ్రఫీకి, హిస్టరీకి, కంప్యూటర్కి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ వచ్చిందో తెలుస్తుంది. నేనైతే ఫైండ్ అవుట్ చేయకుండానే చెప్తాను, ఎందుకంటే మీరు కంపేర్ చేస్తే మ్యాథ్స్కి 90, 100, 90, 80, 70, 65. సో అన్నిటికీ చూస్తే మనకి కొంచెం తక్కువ వచ్చినాయి. ఇక్కడ డైరెక్ట్ 100% ఉంది కాబట్టి సో మ్యాథ్స్ మేబీ ఎక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది, మ్యాథ్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో మీరు క్లియర్గా మొత్తం సబ్జెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఫైండ్ అవుట్ చేయండి. సో నేను ఆప్షన్స్ బేస్ అయితే చెప్పగలిగాను. సో మీరు చెక్ చేసి చెప్పండి. నెక్స్ట్ క్లాస్లో మనం గ్రాఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.